హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, అదురు సినిమాలో ఒక డైలాగు బాగా మీమ్స్లో బాగా హల్చల్ చేస్తుంది. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సో ఇప్పుడు అదే డైలాగు మన రీసెంట్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారి విషయంలో కూడా బాగా ట్రెండ్ అవుతుంది. సో ఆయన్ని ఎటువంటి విచారణ చేసినా సరే నాకు తెలియదు, గుర్తులేదు అని చెప్తున్నారు. సో ప్రజెంట్ ఆయన అప్డేట్ ఏంటి అసలు? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి అండి. ఆయన గతంలో ఎస్పీగా చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా చేశారు ఆయన. అలాగే అతను చేసినటువంటి పనులు చాలా దారుణంగా బిహేవ్ చేశారని చెప్పొచ్చు. ఓకే. ఆయన ప్రజెంట్ విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. ఎందుకనంటే సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు మనం రీసెంట్ కూడా చెప్పుకున్నాం. అంటే విశాల్ గున్ని ఐపీఎస్, అలాగే కాంతిరాణా టాటా ఐపీఎస్, తర్వాత ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు అక్రమంగా ఆవిడని నిర్బంధించి కొట్టి వాళ్ళ పేరెంట్స్ని కూడా హెరాస్మెంట్ చేసి ఫిజికల్గా మెంటల్గా చాలా దారుణంగా చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన ఇదే విషయంలో కీలకమైనటువంటి విషయాలను రాబడడానికి సిఐడి పోలీసు వారు కోర్టుని పర్మిషన్ అడిగారు. కస్టడీ కోసం పర్మిషన్ ఇచ్చారు. ఓకే. అయితే ఆయన్ని విచారించిన నేపథ్యంలో ఇందాక మీరు చెప్పిన మాట తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, నాకు సంబంధం లేదు, ఈ పదాలు వాడారు. ఇది రీసెంట్గా మనం ఎక్కువ కాలం ఎక్కడి నుంచి ఉన్నామంటే ఈ పదాలు అరెస్ట్ అయిన చాలామంది అక్రమాల విషయంలో, అవినీతి విషయంలో వైసీపీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే అధికార ప్రతినిధులు కావచ్చు, సోషల్ మీడియా కార్యకర్తలు, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన సందర్భంలో వాళ్ళు చెప్పిన మాట ఇదే. అంటే బహుశా వాళ్ళకి ఇంటర్నల్ మీటింగ్లో చెప్పి ఉండొచ్చు, మీరు ఏది అడిగినా సరే పోలీసులు మన విషయాలు అంటే తీగలాగితే డొంక కదిలినట్టుగా జగన్మోహన్ రెడ్డి దాకా వస్తుందనే విషయం వాళ్ళు ముందుగానే గ్రహించి ఇంటర్నల్ మీటింగ్లో చెప్తుంటారు. బహుశా ఐ థింక్ డబ్బులు మీకు కావాలంటే మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ నోట్ల కట్టలు ఎంతైనా ఇస్తాం, మీరు మాత్రం వాస్తవాలు బయట పెడితే అదే ఆఖరి రోజు అవుద్దని బహుశా జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించి ఉండొచ్చు. ఓకే. అందుకే ఈయన ఒక ఐపీఎస్ అధికారి గతంలో కొంతవరకు అంటే ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరు ఉండేది. ఇది ఈయన చేసిన ఇంకొక దారుణమైన అంశం ఏంటంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ప్రస్తుతం అప్పుడు ప్రతిపక్ష నేత ఇప్పుడు సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టిన విషయం మనకు తెలుసు. దాంట్లో పూర్తిగా ఇతను ఒక క్రిమినల్ మైండ్ సెట్ తోటి అంటే పోలీస్ అధికారి అయి ఉండి చేయని నేరానికి చేసినట్టుగా ఆయన జైల్లో పెట్టడానికి ఇతని ఆలోచనలను బాగా ఉపయోగించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ఆరోపణలు బలంగా ఉందన్నమాట. సో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ఇతను చాలా యాంగ్జైటీగా, ఉత్సాహంగా తయారయ్యాడనేది అప్పటి అధికారులు చెప్తున్నటువంటి అంశం. సో ఇప్పుడు ఈయన దాకా వచ్చేసరికి చూడండి ఎంత నామోషి, ఎంత సిగ్గుచేటు. ఒక పోలీస్ అధికారి కాకి యూనిఫామ్ వేసుకొని కనిపించిన 4 సింహంలాగా నైపుణ్యం గల వ్యక్తి కూడా అన్నిట్లో అతను నైపుణ్యం ఉంది. అంటే అతను తెలివితేటల్ని మిస్యూజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి అంటే అతని మైండ్ సెట్టే అది. ఇతనికి బుద్ధి ఉండక్కర్లా. ఈయన ఒక పోలీస్ అధికారి కదా, అలాంటి వ్యక్తుల్ని శిక్షించి ప్రజలకి మేలు చేయాల్సినటువంటి ఐపీఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మారి ఈ విధంగా ఇప్పుడు దొరికిన తర్వాత కూడా నా తప్పైంది, ప్రజలకి అపాలజీ చెప్తున్నా అని ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి వాస్తవానికి పిఎస్ఆర్ ఆంజనేయులు. అలా చెప్పకపోగా నాకు తెలియదు, గుర్తులేదు, నేను కూడా పోలీస్ అధికారినే, మీరేంటి నన్ను ప్రశ్నించేది, నాకు తెలియదు అంతే అని వాళ్ళ మీద చాలా రూడ్గా ఎదురు ప్రశ్నిస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ఓకే. సో పోలీస్ అధికారులు కూడా ఇతని విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు, ప్రజెంట్ సిఐడి అధికారులు. ఓకే. సో ఈరోజు కూడా విచారించడానికి పర్మిషన్ తీసుకున్నారు, ఆల్రెడీ పర్మిషన్ గ్రాంటెడ్. ఓకే. సో ఈరోజు కూడా అతన్ని విచారిస్తారు. ఏది ఏమైనా ఇతను బయట ఉండి అక్రమార్కులకి వంతపాడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ అయినా కానీ అతను మైండ్ సెట్ ఏమాత్రం మారలేదు. అంటే ఆంధ్ర ప్రజలకి హాని చేసే విధంగానే ఇతను పావులు కదుపుతున్నాడే తప్ప పశ్చాత్తాపం కానీ నేను తప్పు చేశాననేటువంటి రియలైజేషన్ కానీ ఇప్పటికీ కలగట్లేదు. ఓకే. సో ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా అక్రమాలు అంటే మనం చెప్పుకున్నాం, కోడెల
ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించాడని, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారకుడని, అక్రమ ఎన్కౌంటర్లు చేశాడని, ఇప్పటికి ఇంత వయసు వచ్చినా మళ్ళా పైకి భక్తిపరులాగా బిహేవ్ చేస్తూ ఇతను లోపల నుండి మొత్తం కూడా ఒక క్రిమినల్ మైండ్ సెట్ అనేది ప్రధాన ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి. సో మరి ఈరోజు జరిగిపోయే విచారణలో కూడా సేమ్ ఆన్సర్స్ చెప్తే అతని పరిస్థితి ఏంటి, అసలు ఏం చేస్తారు, ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఖచ్చితంగా అంటే ఇతని మీద ఇప్పటికే ఇతను ఇదే సంబంధాలు చెప్తాడు, లెక్క లేకుండా రూడ్గానే చెప్తాడు. కానీ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద మరొక కేసు కూడా ఆయన మీద నమోదైంది. ఎందుకంటే వైసీపీ హయాంలో ఏదైతే ఏపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ అయ్యాయో దాంట్లో ఈ పేపర్ల మూల్యాంకనం అంటే పేపర్ రుద్దేటప్పుడు దానికి సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయి. ఇతను డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని అంటే 1 కోటి 1.5 2 కోట్లు ఒక పోస్ట్ కూడా తీసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సో ఇతని మీద ఆ గ్రూప్ 1 ఏపీఎస్సీలో అవినీతి మరకలతోటి మరొక కేసు కూడా ఇతని మీద అయింది. ఇతను నాకు తెలిసి అంత ఈజీగా వదిలిపెట్టరు. చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా క్షమాగుణం కలిగిన వ్యక్తి. అంటే పెద్దగా ఆయన చిన్న చితక తప్పుల్ని సీరియస్ తీసుకోడు, పట్టించుకోడు, క్షమించే వ్యక్తిత్వం. కానీ ఎంతైతే ఆయన క్షమాగుణం కలిగి ఉన్నారో దుర్మార్గం, రౌడీయిజం, ప్రజల్ని చంపేస్తాం, నలిపేస్తాం, దారుణం చేస్తాం అనే వ్యక్తుల మీద ఉక్కుపాదం మోపడంలో కూడా ఆయన వెనకదేయడు. సో గ్రూప్ 1 అంటే ఉన్నతమైన అధికారులు, రాష్ట్రంలోనే అత్యున్నతమైన సర్వీస్ అయినటువంటి ఏపీఎస్సీని భ్రష్టు పట్టించినటువంటి కార్యక్రమంలో అప్పుడు గౌతమ్ సవాంగ్ మాజీ డీజీపీ ఈయన వీళ్ళందరూ కలిసి కూడా అక్కడ అక్రమాలు భారీగా జరిగాయి, ముడుపులు భారీగా తీసుకొని అనర్హులకి ఆ ఉద్యోగాలు ఇచ్చారు. ప్రస్తుతం వాళ్ళు డిఎస్పీలుగా, ఆర్డీఓలుగా, ఎంఆర్ఓలుగా ఉన్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. దాని మీద కూడా డెప్త్ ఇంట్రాగేషన్ జరగవచ్చు. దాని మీద ఇప్పటికే విచారణ ఇంటర్నల్గా జరుగుతూ ఉంది. ఆ కేసు కూడా ఇతని మీద నమోదైంది. సో ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు పూర్తిగా అవినీతి ఆరోపణలతోటి ఇరుక్కున్నాడు. ఈయన మీద ఇంకా ఇప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చే ఆస్కారం అయితే లేదు. ఎంత గట్టిగా ప్రయత్నాలు చేసినా కానీ ఎక్కువ కాలం ఇతను జైల్లో ఉండే అవకాశం ఉంది. ఇతని శేష జీవితం జైల్లో గడపాల్సిందంట, జైల్లో గడిపే ఆవశ్యకత 99% కనిపిస్తూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.